ఒకప్పుడు పవన్ కళ్యాణ్ని మెగా కుటుంబాన్ని తీవ్రంగా దుర్భాషలాడుతూ తన మహాసేన మీడియా ద్వారా హైలైట్ చేస్తూ తను హైలైట్ అయ్యి ఆ తర్వాతన జనసేనలోనే చేరి నేను మనసు మార్చుకున్నాను, మారు మనసు పొందానని చెప్పి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరి నేనేమి ఇక్కడ గొడవేం లేదు, పీగనవర్ నుంచి పోటీ చేయడానికి మిత్రధర్మంలో భాగంగానే చేరాను అని చెప్తూ పవన్ కళ్యాణ్ అంటే నాకు ప్రాణం అంటూ పవన్ కళ్యాణ్ చంద్రబాబుల గురించి పాజిటివ్గా చెప్తూ లోకేష్ గురించి పాజిటివ్గా చెప్తూ వచ్చినటువంటి మహాసేన రాజేష్ పీగన్నవరం సీట్లో ఆయన పక్కన పెట్టారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఆ మధ్యనైతే ఏది లోకేష్ని కలిసి లోకేష్ అప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, ఈరోజు పార్టీ పెద్దలు నన్ను పిలిపించి మాట్లాడారు, చర్చలు జరిపారు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వదిలిపెట్టడానికి వీల్లేదని, మా వర్గాల రక్షణ బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని, ఏ విధమైన ఆందోళన అవసరం లేదని హామీ ఇచ్చారు. దానికి సంబంధించిన హామీ కూడా పార్టీ నుండి పబ్లిక్గా వస్తుందని చెప్పారు. నా వలన పార్టీకి ఉపయోగం ఏముందని అడిగితే రాజేష్ మహాసేన అంటే పార్టీ ఆస్తి అని చెప్పారు, 30 సంవత్సరాల పార్టీతో కలిసి పనిచేయాలని చెప్పారు అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఇది ఏప్రిల్ 8వ తారీఖున. మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే మా వర్గాలకు జగన్ గారే బెటర్ అనిపిస్తుంది, వీళ్ళిద్దరికన్నా చంద్రబాబు గారు చాలా బెటరు, కులం మతం పేరుతో అమాయకులపై దాడి చేసేవారు ఎవరైనా సరే వారికి వ్యతిరేకంగా పోరాడమని అంబేద్కర్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి వలన జరిగే అనర్థాలు ప్రజలకు తెలియజేస్తాం, ఇప్పటికే చాలా సహించాం, జనసేన పోటీ చేసి అన్ని స్థానాల్లోనూ ఓడించడానికి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాం, మాకు రాజకీయాలు పదవులు ముఖ్యం కాదు, అన్యాయానికి గురవుతున్న ప్రజల తరపున పోరాటమే మాకు ఇష్టం, పదవులు అధికారం కావాలనుకుంటే జగన్ గారితోనే ఉండేవాళ్ళం, పైన ఉన్న నాయకుల్లో నిలకడలేనప్పుడు మేము కూడా నిలకడగా ఉండలేం. ఇది ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్. ఏమన్నా అర్థం ఉందా ఇందులో? ఎందుకు ఇప్పుడు అర్జెంటుగా? పోనీ పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం బలంగా మద్దతు ఉంటే లెక్కన చంద్రబాబు నాయుడుకి కాపు సామాజిక వర్గం బలంగా మద్దతు ఉంది, జగన్ రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంది, దాంట్లో విభేదించాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరికి లేనిది ఈయన మాత్రమే ద్వేషించాల్సిన అవసరమే ఉంది. ఎందుకు ఇప్పుడు అకస్మాత్తుగా స్టాండ్ తీసుకున్నట్టు అర్థం కాదు.